జగన్కు అష్టదిగ్బంధనం. ఆగస్టులో అరెస్ట్. ఆగస్టు నెలలోనే జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అసలే ఎన్నికల్లో ఓడిపోయి ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఇప్పుడు జగన్ జైలుకు వెళ్తే పార్టీ ఏమవుతుందని భయం పట్టుకున్నారు వైసీపీ నేతలు. ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ప్రభుత్వాలు మారినా రాజకీయ కక్షలు మాత్రం మారడం లేదు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిపక్ష నేతలను ఇబ్బందికి గురిచేసిన సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో భారీగా అవకతవకలు జరిగాయని చెప్పి టీడీపీ అధినేత చంద్రబాబును 50 రోజులకు పైగానే జైల్లో పెట్టి ఇబ్బంది పెట్టింది జగన్ సర్కార్. ప్రభుత్వం మారడంతో ఇప్పుడు వైసీపీ నేతల వంతు వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వైసీపీ నేతలు జైలుకు క్యూ కడుతున్నారు. వలపేసి సురేష్, పోసాని కృష్ణమురళి వంటి నేతలు జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే జగన్ 2.0 అంటూ గతంలో ప్రకటించారు జగన్. దీనికి అనుగుణంగానే అడుగులు వేస్తున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. కేడర్లో ఊపు తెచ్చే నిర్ణయాలను కూడా తీసుకుంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వేగంగా కోలుకున్న జగన్ నూతన ఉత్తేజాన్ని నింపేలా 2.0ను సిద్ధం చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు, నాటి అధికారుల అక్రమ అరెస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పందించారు. కలియుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ యుగం చంద్రబాబు యుగంలో రాజకీయాలు చేయాలి అని అంటే ఈ రాజకీయాలు చేసేటప్పుడు కేసులు వేస్తారు అని భయం లేనప్పుడే రాజకీయాలు చేయగలుగుతాం. వేస్తా ఉన్నాడు పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా, పేరైతే మీరు రాసుకోండి. దాని తర్వాత మాత్రం అన్యాయం చేసినోనికి సినిమా మాత్రం మనం చూపిస్తామని చెప్తాను. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సమావేశమైన ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కూటమి నేతలు, పోలీసులు, అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అన్యాయం చేయాలి అనుకుంటే, దాడి చేయాలనుకుంటే చేసుకోమనండి, కానీ పేర్లు మాత్రం రాసుకోండి అని వైఎస్ జగన్ సూచించారు. అన్యాయం చేసిన వారికి ఖచ్చితంగా సినిమా చూపిస్తామన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని, కలియుగంలో చంద్రబాబు చేస్తున్న రాజకీయాలు అలానే ఉన్నాయని వైఎస్ జగన్ తెలిపారు. కలియుగంలో కేసులు, జైలుకు భయపడకూడదన్నారు. పర్వాలా, అన్యాయం చేయండి, చేయించుకుంటాం, టైం మీది, కానియండి, కొట్టండి అని చెప్పండి. ఆడు ఎవడు ఏం చేస్తా ఉన్నాడో పేరు రాసుకోండి. రెడ్ బుక్ అని నేను చెప్పను, కానీ పేరైతే రాసుకోండి. మీరు ఏ బుక్లో రాసుకున్నా పర్వాలా. ఆ మనిషి రిటైర్డ్ అయి ఉన్నా కూడా లాక్కొని వస్తా. ఆ మనిషి దేశం ఇరిచిపెట్టిపోయినా లాక్కొని వస్తా. ఎవరిని వదిలిపెట్టేది ఉండదు. తాజాగా కూటమి ప్రభుత్వం నేరుగా వైసీపీ అధినేత జగన్నే టార్గెట్ చేసుకుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో 3,000 కోట్లకు పైగానే లిక్కర్ స్కామ్ జరిగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. ఇందులో జగన్ పాత్ర కూడా ఉందని, ఆయన కూడా విచారణ చేయాలని కూటమి నేతలు పట్టుబడుతున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం అండదండలు కూడా ఉండడంతో లిక్కర్ స్కామ్ల విషయంలో కూటమి ప్రభుత్వం దూకుడుగా ముందుకు సాగుతోంది. ఇప్పటికే ఈ స్కామ్పై సిట్ అధికారులు ప్రత్యేక దర్యాప్తు చేయిస్తోంది కూటమి ప్రభుత్వం. దీనిలో భాగంగానే ఈ కేసులో కీలక అరెస్టులు జరుగుతూ ఉన్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్లో ప్రధాన పాత్ర పోషించిన రాజ్ కసిరెడ్డిని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అలాగే మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డిని, మాజీ సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డిలను కూడా సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మొదటి 3 రోజుల పాటు వీరిద్దరిని ప్రత్యేకంగా విచారించిన అధికారులు ఆ తర్వాత అరెస్ట్ చేయిస్తున్నట్లు ప్రకటించారు. ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిలను టచ్ చేశారంటే దాదాపు జగన్ దగ్గరకు వెళ్ళినట్టే అని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. జగన్ కూడా ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో దీనిపై కీలక వ్యాఖ్యలు చేశారు. లేని లిక్కర్ స్కామ్ను సృష్టించి తమను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని, వీళ్ళు మహా అయితే 2 లేదా 3 నెలలు జైల్లో ఉంచగలుగుతారని చెప్పడం సంచలనంగా మారింది. ఆయన వ్యాఖ్యలను బట్టి చూస్తే లిక్కర్ స్కామ్లో జైలుకు వెళ్లడం పక్కా అని వైసీపీ నేతలే భావిస్తున్నారు. జగన్ సైతం తన సన్నిహిత నేతలతో తనని అరెస్ట్ చేస్తారని, 2 లేదా 3 నెలల పాటు జైల్లో ఉండాల్సిన పరిస్థితి రావచ్చని అధైర్యపడవద్దని చెప్పినట్లు సమాచారం. ఇటీవలే మంత్రి నారా లోకేష్ ప్రధాని మోదీతో సమావేశమైనప్పుడు జగన్ అరెస్టు గురించే చర్చించినట్లు సమాచారం. కేసు తీవ్రతను బట్టి చూస్తే ఆగస్టు నెలలోనే జగన్ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అసలే ఎన్నికల్లో ఓడిపోయి ఇబ్బంది పడుతున్న వైసీపీకి ఇప్పుడు జగన్ జైలుకు వెళ్తే పార్టీ ఏమవుతుందని భయం పట్టుకున్నారు వైసీపీ నేతలు. మరి ఏమవుతుందో చూడాలి. ఆగస్టు నెల కల్లా జగన్ అరెస్ట్ అవుతాడా లేదా? కూటమి నేతలు దీన్ని ఎంతవరకు తీసుకువెళ్తారో చూద్దాం.